రేవంత్ రెడ్డి గారి సర్కారుని ఎంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విషయం పక్కన పెడితే ఈయన మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియా కంట్రీలో తెలంగాణ రాష్ట్రానికి ఒక టైగర్ అనుకున్నారు కాలం నాడు. కానీ మరి అతను అంత ఏమీ కనిపించట్లేదు. ఎందుకన్నా ఏమో నాకైతే తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే అతను ముఖ్యమంత్రి అవ్వక ముందు ఉన్నంత టైగరిజం అనేది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమీ లేదు. ఏంటి మరి సప్పగా పడిపోయారు, ఎందుకు పడిపోయారు ఏంటో తెలియదు ఒకటి. ఇంకోటి ఏంటంటే మరి అతని పద్ధతులు ఏంటో అతని ఏంటో తెలియట్లేదు. మరి ఫ్రీ బస్ అన్నారు, ఓకే. గ్యాస్ సిలిండర్ అన్నారు, అది నాట్ ఓకే అయిపోయింది. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, వెళ్ళి గ్యాస్ సిలిండర్ల కంపెనీల దగ్గరికి వెళ్ళి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరి వాళ్ళకి అందుకున్నాయో లేదో, తెలుస్తుందో లేదో తెలియదు ఒకటి. ఇంకా ఏంటంటే తర్వాత 2500 అన్నారు, సంవత్సరం అయిపోయినా కానీ ఆ 2500 రూపాయల ఆచూకీ లేదు. మరి ఇంద్రమ్మ గృహ కల్పన అన్నారు, మరి అది ఎటుపోయినాయో తెలియదు. ఈ 4 పెట్టిన 6 పథకాలలో ఈ 4 పథకాలు ఇలా ఉంటే మరి రైతు బంధు అన్నారు, 5వ పథకం, అది ఎటుపోయిందో మరి. నేనైతే రైతునైతే కాదు, ఆ రైతుల విషయాలు నాకు తెలియదు. ఇక 6వ పథకం ఏదో పెట్టారు, అది ఏంటో కూడా అంత ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే ఎన్నుకున్న ప్రజలే అంత మర్చిపోయారు. అంటే ఇప్పుడు అందరూ ఒక లెక్కగా చెప్పుకోవాలి అంటే ఎలక్షన్ బిఫోరే కానీ ఎలక్షన్ ఆఫ్టరే కానీ ఒక 3-4 months వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి కరెక్ట్ మొగుడు దొరికాడు అనుకున్నారు. ఇంటి మొగుడైనా, రంగ మొగుడైనా, ప్రియుడైనా, బాయ్ ఫ్రెండ్ అయినా దొరికాడే ఎట్టబట్ట బాగా ముంచుతాడు అనుకున్నారు. వీళ్ళందరినీ ముంచుతాడు అనుకున్నారు. కానీ తను చూస్తే మరి ఏం సొంతంగా ఉన్నారు. మరి ఈ గొడవలన్నీ సరే కానీ అంటే అసలు యాక్చువల్ పథకాలు అందరికీ ఇవ్వకపోయినా కొంతమందికి అవసరమైన వాళ్ళకి, బాగా అవసరమైన వాళ్ళని చూసైనా సరే వాళ్ళకి ముందు ఈ పథకాలు కొంతమందికైనా ఇవ్వాలని చెప్పాలని మీరు రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా అలా చెప్తారా? అంటే కొంతమందికైనా ఇవ్వాలి, అది మమ్మల్ని చూసైనా ఇవ్వండి అని చెప్పేసి కొద్ది అవసరమైన వాళ్ళకి ఇవ్వమని బాగా సర్వే పెట్టారు. మరి ఆ సర్వేలో ఏం తేలుతుందో, ఎంతవరకు తేలుతుందో అది బీసీ సర్వే అండి, అది కులగణన, అది దానికి కూడా చేస్తారనుకోండి. ఇప్పుడు కొంతమందికైనా ఇంద్రం ఇల్లు అని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని, కొన్ని 2500 అని, కొంతమంది బాగా బాగా పూరున్న వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము. కాదని నేను కూడా అనట్లేదు. మరి కష్టపడి బ్రతుకుతున్న పేదవాళ్ళ గతులేమిటి, బ్రతుకులేమిటి అనేది తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఈ రోడ్ల మధ్య ఈ గుడిసి వేసుకుని ఉంటున్నారు, వాళ్ళ గతి ఏంటి అనేది తెలియట్లేదు. వాళ్ళకి ఎంతవరకు సర్వే వెళ్తుంది అనేది తెలియట్లేదు. చాలా వరకు రెంట్లు కట్టుకొని చాలా మంది వరకు ఏదో వచ్చే జీతాలతో చాలని బ్రతుకులు అయితే చాలిస్తున్నారు. పెట్టుకొని వాళ్ళ వరకు కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సరైన సర్వే చేసి ఈ అతుకులు మారిన బ్రతుకుల నుంచి కొంచెం ఇంద్రమ్మ గృహ కల్పను, ఈ కేసీఆర్ ఇవ్వనటువంటి డబుల్ బెడ్రూమ్ను ఇచ్చి కొంచెం మేలు చేస్తారని అనుకుంటున్నాను. నాకు కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అన్నా, రేవంత్ రెడ్డి గారన్నా కొంచెం అభిమానం ఉంది, కొంచెం ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని, నా నమ్మకాన్ని, ఈ ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకుంటారనేది ఇక అంతా ఆయన చేతుల్లో ఉంది ప్రస్తుతానికి. నేనైతే మాత్రం ఈ 1 సంవత్సరం ఏమీ చేయలేకపోయినా మిగతా 4 ఏళ్లలోనైనా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకి న్యాయం చేస్తారనే కోరుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు మన రేవంత్ రెడ్డి గారికి సవాల్ ఇస్తారు. ఆయన అలాగే కేసీఆర్ గారు ఇల్లు లేని ప్రతి పేదోనికి ఇల్లు ఇస్తానన్నారు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. మరి డబుల్ బెడ్రూమ్లన్నీ ఎటుపోయినాయో. నేను కూడా అప్పుడు 10 ఏళ్ల క్రితం ఒక డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నాను. సెక్రటేరియట్లో, కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ తిరిగాను. ఇప్పుడు కనీసం ఒక ప్రజాపాలన పెట్టారు, అక్కడ అర్జీలు ఇచ్చుకున్న వాళ్ళకి వాళ్ళందరికైనా కొంచెం సెలెక్టెడ్గా అందులో పూర్ని సెలెక్ట్ చేసి కొంతమందికైనా ఈ పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలని అనుకుంటున్నాను. మరి నేను చెబుతున్నది ఆయన వరకు వెళ్తుందో లేదో నాకైతే తెలియదు. అంటే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీకు నేను మరీ విన్నవించుకుంటున్న విన్నపం ఒకటే, కొంచెం పేద ప్రజలను ఆలకించి కొంచెం పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, పింఛన్ రాని వాళ్ళకి 2500 రూపాయల పథకం, ఈ ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, ఇంద్రమ్మ గృహ కల్పలో అవకాశాలు ఇచ్చి వాళ్ళని దయచేసి కొంచెం మీ ప్రభుత్వంలోనైనా, మీ చేతి మీద ఉండనైనా కొంచెం బ్రతుకు తెరువు చూపిస్తారని
పేదవాళ్ళని కొంచెం ఆదుకుంటారని మరీ కోరుకుంటున్నాం. ఈ టైగర్ ముసుకేసుకుంటే నాకు అర్థం కావట్లేదు. పులిపులే కానీ ముసుకేసుకొని తిరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తానన్న కేసీఆర్ పక్కన పెట్టేశారు. అయిపోయింది. 9 ఏళ్ల పరిపాలనకి చెప్పు దెబ్బ కొట్టారు తెలంగాణ ప్రజలు మొత్తం. కానీ మిమ్మల్ని ఎన్నుకొని మీకు పట్టం కట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎంచుకున్న ప్రజలకు దయచేసి కొంచెం సర్వే నిగ్గాయింపుగా తేల్చి మంచి సదుపాయాలని, మంచి అవకాశాలని, మంచి పనులు చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం బట్టి మీదెక్కడ ఏమీ లేదు. మీరు ఎలక్షన్లో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఉన్నంత ఫైర్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైరిజం ఏమీ లేదు. చాలా అంటే చాలా చల్లగా సైలెంట్గా గొప్పగా నడుస్తుంది ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహిమ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళి చల్లబడిపోయారా ఏంటి అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఊర్లలో అయితే దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ హైదరాబాద్ రాష్ట్రం వరకు ఏమనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు. కానీ ప్రజలు ఈ మిగతా జిల్లాలు మిగతా ఊళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో మీ మీద అయితే మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు. కొంచెం ఆ ఎత్తిపోతలను మీరు కంట్రోల్ చేసి మీరు చేస్తానన్న పనులు, మీరు ఇస్తానన్న పథకాలు, మీరు ఇచ్చిన ఎలక్షన్ బిఫోర్ మీరు ముఖ్యమంత్రి గారు అవ్వకముందు ఇచ్చిన హామీలను కొంచెం నెరవేరుస్తూ కానీ వాళ్ళకి కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు. ఇప్పుడు పేదవాడు ఓటేస్తే మీరు గెలిచారు కానీ ఉన్నవాడు గొప్పవాడు ఓటేస్తే గెలవలేదండి. వాడు ఎక్కడైనా వేసుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. ఎందుకంటే వాడు లైన్లో నిలబడి, క్యూలో నిలబడి, ఎర్రటెండలో నిలబడి మీకు ఓటేసి గెలిపించాల్సిన అవసరం డబ్బు ఉన్నవాడికి లేదు. కానీ పేదవాడికే కావాలి. మీరు కూడా ఒక మిడిల్ క్లాస్లో పెట్టి ఒక కౌన్సిలర్గా ఎదిగి, ఒక ఎమ్మెల్యేగా ఎదిగి, ఒక ఎంపీగా ఎదిగి, ఒక ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి గట్స్ ఉన్న తెలంగాణకి కరెక్ట్ అయిన బుద్ధి. కానీ ఇదంతా ఏమైంది? ఈ ప్రజలను ఎందుకని ఇంత నిరాశ్రయం చేశారు? ఈ ప్రజల నమ్మకాన్ని ఎందుకని ఇంత చల్లార్చారు? రాబోయే కాలంలో కొద్ది మందికైనా మంచి పనులు చేసి అలా గుండెల్లో నిలిచిపోయే పనులు చేస్తారనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? చేస్తారనే ఆశిద్దాం, అనుకుందాం. ఇక మీదటనైనా ఇటువంటి వీడియోలు మీ దాకా వస్తాయో లేదో నాకైతే తెలియదు. కానీ ఇక మీదటనైనా కొంచెం మా వీడియోలని కొంచెం నేను మాట్లాడుతున్న మాటలని, నా బాధని ఆలోచించి పేదవాళ్ళకి, ఎందుకు నిరుపేద వాళ్ళకి న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను.